మూవీ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా నటిస్తున్న చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమాలో సుప్రీత నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సుప్రీతతో పాటు మూవీ టీం సమాధానం ఇచ్చింది. అయితే ఎప్పుడు చూసినా పార్టీలు వెకేషన్లో వెళ్తూ ఉంటారు కదా, అసలు డబ్బు ఎలా వస్తుంది అని అడిగిన ప్రశ్నకి సుప్రీత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమాతో త్వరలోని హీరోయిన్గా ఆడియన్స్ని పలకరించబోతోంది సుప్రీత. సురేఖావాణి కూతురు అయినప్పటికీ ఇప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సుప్రీత. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలానే పలు షోలు, ఈవెంట్లలో కూడా సుప్రీత సందడి చేసింది. ఇక తాజాగా తన మూవీ టైటిల్ లాంచ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో సుప్రీత కూడా పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చింది సుప్రీత. ఎప్పుడు చూసినా పార్టీలు, వెకేషన్లో అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు కదా, అసలు వాటికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉంటారు. వాటికి ఏం సమాధానం చెబుతారని సుప్రీతని అడిగారు. దీనికి రిప్లై ఇస్తూ సుప్రీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వర్క్ లైఫ్లో మునిగిపోయిన ప్రతి ఒక్కరికి కాస్త రిలీఫ్, బ్రేక్ అనేది అవసరం. ఉదాహరణకి ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా వాళ్ళకు వచ్చే జీతంలో ఒక 10,000 సేవ్ చేసుకుని వెకేషన్కి వెళ్లకుండా ఉంటారా? అలానే మేము కూడా ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు, అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేది మా కాన్సెప్ట్. అయినా నేను మా అమ్మే కదా ఎక్కడికైనా వెళ్తుంది. ఇంతకుముందు అమ్మ ఒక్కతే సంపాదించేది, ఇప్పుడు నేను కూడా తోడయ్యాను. దీనితో డబ్బులు సేవ్ చేసి అప్పుడప్పుడు అలా వెకేషన్కి వెళ్తూ ఉంటాం. అందులో తప్పేముంది అంటూ సుప్రీత చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు కొత్త సినిమా టైటిల్ లాంచ్కి సురేఖావాణి కూడా వచ్చింది. సినిమా టైటిల్ చాలా క్యాచీగా ఉందని, చాలామందికి టైటిల్ నచ్చిందని చెప్పినట్లు సురేఖ చెప్పింది. ఇక ఈ ఈవెంట్లో ఒక ఫ్యాన్ అమర్దీప్ దగ్గరకు వచ్చి అన్న ఒక హగ్ అంటూ కాసేపు హడావిడి చేశాడు. అది చూసి రే బాబు ఇలాంటివేం వద్దురా, మళ్ళీ నేను పెట్టించా అనుకుంటారు అని అమర్ కామెడీ చేశాడు. ఇది చూసి హే అమర్ ఎంత ఇచ్చావేంటి, దీనికి ఇంకో 500 ఇవ్వాల్సింది, కాళ్ళ మీద కూడా పడేవాడు అంటూ సురేఖావాణి ఓ ఆట ఆడుకుంది. ఇలా ప్రెస్ మీట్తో మొత్తానికి సినిమా టైటిల్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ టైటిల్లో కులం పేర్లు వాడుకోవడంపై చిన్న కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా టైటిల్పై? కామెంట్ చేయండి.